డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు. నేను క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి ఈరోజు మహబూబ్ నగర్కు రావడం జరిగింది. ఈరోజు నేను మీ ముందు అందరికీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఆరోగ్య సమస్య గురించి మీ ముందు మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. ఆ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే ఒక సమస్య ఇప్పుడు చాప కింద నీరులాగా చాలా వేగంగా చాలా ఎక్కువ మందికి ఈ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు దీనికి. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా తయారైంది. సో ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ అనేది వస్తుంది. ఈ డయాబెటీస్ వచ్చిన ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎవరైతే డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉంటుందో, అదే మాదిరి ఉదరకాయం ఎక్కువగా ఉంటుందో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంటారో, దాంతోపాటు పొగాకు రిలేటెడ్ వస్తువులు వాడడం అంటే ఐదర్ ధూమపానం చేయడం కానీ దాన్ని సేవించడం కానీ ఇవి చేసే వ్యక్తులకు ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చే ముఖ్య లక్షణాలు ఏంటంటే నడిచేటప్పుడు పిక్క కండరాలు తొడ కండరాలు గట్టిగా పట్టుకొని ఆ నొప్పి వల్ల నడవలేకుండా ఉంటారు. పాదాలు చల్లబడిపోవడము, విపరీతమైన నొప్పి రావడము, దానివల్ల వారు ప్రాణం తీసేసుకోవాలి అని అనిపించే అంత నొప్పి వారికి జరగడము, అదే మాదిరి కాళ్ళలో మారకుండా పుండ్లు అయ్యి అవి గ్యాంగ్రీన్గా మారడము, కుళ్ళిపోయి చెడు ద్రవాలు బయటికి రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్ మా అలాంటి వాస్కులర్ సర్జన్ దగ్గరకు వస్తే ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే సమస్య ఉందనేది గుర్తించి దానికి తగినట్టు ఒక సిటీ స్కాన్ చేయించి ఎక్కడెక్కడ కాళ్ళలో రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నాయో చూసుకుని దానికి తగిన విధంగా ఎలాగైతే మనకు హార్ట్కి బైపాస్ చేస్తామో, ఎలాగైతే హార్ట్కి స్టంట్ మనం పెడతామో అదే మాదిరి కాళ్ళలో రక్తనాళాల్లో కూడా రక్త సరఫరా పెంచడానికి మనం కాళ్ళలో బైపాస్ సర్జరీ చేయొచ్చు. అదే మాదిరి బెలూన్ యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేసి ఆ రక్త సరఫరా పెంచి తద్వారా వారి కాల్ని వారి ప్రాణాన్ని కూడా కాపాడే అవకాశం ఉంటుంది. మీరు చాలాసార్లు వినే ఉంటారు, షుగర్ పేషెంట్కి ఒక చిన్న పుండైంది, వేలు తీసేశారు, దాని తర్వాత అది కాలు తీసేసే వరకు వెళ్ళింది, ప్రాణం పోయే పరిస్థితి వరకు వెళ్ళిందని వినుంటాం. సో ఇండియాలో ఏంటంటే చాలామంది సింగిల్ బ్రెడ్ అన్నర్స్ కాబట్టి ఇంట్లో వాళ్ళ పెద్ద దిక్కు ఎవరికైతే ఇలా కాలు తీసేసే అంత పరిస్థితికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు మీదకి వస్తుంది. మహబూబ్ నగర్ నుంచి కూడా మాకు రెగ్యులర్గా ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరికి రావడం వల్ల వారు ఒకసారి మాకు ఇలాంటి వైద్యాలు ఉన్నాయని తెలియక మేము చాలా అంటే పాదంలో అన్ని వేళ్ళు అలాంటివి తీయాల్సిన పరిస్థితి ఒక 4-5 పేషెంట్స్కి వచ్చాయి. వాళ్ళు మాకు రెగ్యులర్గా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే దీని గురించి మనకు ఎక్కువ అవేర్నెస్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది, కాబట్టి ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నారు. కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యాధి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఒకటి షుగర్ ప్రాపర్గా కంట్రోల్లో చేసుకోవాలి. అదే మాదిరి వారికి ఫిజికల్ యాక్టివిటీ అదర్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా ఇలాంటివి కూడా రెగ్యులర్గా పాటించాల్సిన అవసరం ఉంటుంది. వెయిట్ ఎక్కువగా గెయిన్ కాకుండా ఉదరకాయం లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైనది పొగాకు రిలేటెడ్ వస్తువులు ఏది వాళ్ళు టచ్ చేయకూడదు. ఎలాగైతే మనకు స్మోకింగ్, మనకు టొబాకో చూయింగ్ ఉంటుందో లేదా గుట్కాలు ఉంటాయో ఇలాంటివి అసలు సేవించకూడదు. అంటే నడిచేటప్పుడు పిక్క కండరాలు తొడ కండరాలు బాగా పట్టుకొని ఆ నొప్పి వల్ల మనిషి నడవలేనంత స్థితికి వెళ్ళిపోతాడు. అది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే భరించలేనంత నొప్పి పాదాల్లో రావడము, కాళ్ళు చల్లబడిపోవడము ఇలాంటివి అవుతాయి. ఇంకొంతమందికి ఇంకా ఎక్స్టెండ్గా వెళ్తే గ్యాంగ్రీన్గా మారి వేళ్ళు నల్లబడిపోవడము, కుళ్ళిపోవడము, వాసన రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవి వస్తున్నాయి అని తెలిసినప్పుడు మాత్రం ఇమీడియట్గా దానికి రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే మన ఇండియాలో ఎలా ఉంటుంది అంటే మన తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా చాలామంది కూడా మనం బంగారాన్ని ఖర్చు పెడతాం, బట్టలు ఖర్చు పెడతాం, బండి కొంటాం, బర్త్డే పార్టీ చేస్తాం, కానీ వైద్యానికి వచ్చేసరికి ఫస్ట్ ఏది దగ్గరగా ఉంటుంది, ఏది ఇమీడియట్గా అయిపోతుందని చూసుకుంటారు, కానీ ఏది దీనికి సరిపోతుంది, ఏది చేయడం ద్వారా దీనికి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనేది మాత్రం చాలాసార్లు తెలియకపోవడం వల్ల వివిధ చిన్న హాస్పిటల్స్లో ఎక్కువగా తిరిగేసి వారు మా దగ్గరకు వచ్చేసరికి చాలాసార్లు ఎలా ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా డ్రైన్ అయిపోయి ఉంటారు పాపం. సో ఇంకోటి, ఒక పేషెంట్ యొక్క కాలి గోర్ని తీయాలంటేనే మాకు చాలా బాధగా ఉంటుంది. అంటే అది కూడా కాపాడడానికే మేము ఉన్నాం, కానీ ఒక పేషెంట్ వేలు తీయడము, పాదంలో అన్ని వేలు తీయడము లేదా కాలు తీయడం అంటే చాలా పెద్ద విషయం. అంటే సైకలాజికల్గా కూడా చాలామంది పేషెంట్స్కి ఎప్పుడైతే ఇలాంటి మేజర్ యాంపిటేషన్స్కి గురి అవుతారో యాజ్ పర్ స్టడీస్ కూడా 30% ఆఫ్ పేషెంట్స్కి నెక్స్ట్ 3 yearsలో ఇంకో కాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. మేజర్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకు ఉంటాయి. సో కాబట్టి కాళ్ళను మనం పోకుండా ముందు జాగ్రత్త చర్యగా దాన్ని కాపాడుకోవడానికి ఏ విధమైన చర్యలు మనం తీసుకోవాలి, అది ముందు నుంచే తీసుకుంటే అది బాగుంటుంది. ఎక్కువ వస్తుంది, కానీ షుగర్ కాకుండా కూడా ఎవరైతే ఈ స్మోకింగ్, టొబాకో చూయింగ్ ఎక్కువగా ఉంటుందో
వాళ్ళలో ఈ లక్షణాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 30-40 ఇయర్స్లో కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి మేము చూస్తున్నాం. ఇమీడియట్ గా అట్లీస్ట్ దగ్గరలో ఉన్న ఇక్కడ మన మహబూబ్ నగర్ లాంటి పరిస్థితుల్లో ఒక ఫిజిషియన్ లాంటి ద్వారా వారి దగ్గర కన్నా వెళ్ళి చూపించుకున్నట్టయితే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్టీరియల్ డాప్లర్ అని టెస్ట్ చేస్తారు. అందులో ఎప్పుడైతే బ్లాకేజెస్ ఉన్నాయి, అందులో రక్త సరఫరా తక్కువగా ఉంది అంటే మాత్రం మాలాంటి యశోద హాస్పిటల్ కానీ మాలాంటి వాస్కులర్ సర్జన్ కానీ మీరు కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ ప్రత్యేకంగా మా హాస్పిటల్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఇలాంటి అత్యాధునికమైన ప్రొసీజర్స్కి తగిన ఎక్విప్మెంట్ కానీ దానికి తగిన టెక్నాలజీ కానీ ఉండడం వల్ల ఈ యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అత్యంత తక్కువ ధరకే మనం చేయడం జరుగుతుంది. కాకపోతే ఇది ఇలా సౌలభ్యం ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల వారు మా దగ్గరకు వచ్చేసరికి మేజర్ యాంపిటేషన్స్ అవుతున్నాయి. ఇంకోటి, మనం గుండెకి ఇచ్చే ఇంత ఇంపార్టెన్స్ ఎప్పుడు కాళ్ళకి ఇవ్వం. ఈ పెరిఫెరల్ ఆర్టరియల్ డిసీజ్ అంటే ఏంటిది అంటే కాళ్ళలో రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఏర్పడడం. ఇది గుండెలో రక్తనాళాలు బ్లాకేజ్ ఏర్పడితే మనం కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. కాళ్ళలో రక్తనాళాల్లో బ్లాకేజ్ వస్తే మనం దాన్ని పెరిఫెరల్ ఆర్టరియల్ డిసీజ్ అంటాం. కానీ కాలికి మనం ఎప్పుడు అంత ఫాస్ట్గా ఇంపార్టెన్స్ ఇవ్వం. గుండెకి అనుకోండి ఆగిపోతుంది, మనిషి చనిపోతాడనే భయంలో ఇమీడియట్గా దానికి తగిన వైద్యం తీసుకుంటాం. కానీ కాలుకి వచ్చేసరికి తెలియకుండానే ఒక నెగ్లిజెన్సీకి గురి అయిపోయి మేజర్ యాంపిటేషన్స్కి అవుతుంది. యాక్చువల్లీ స్పీకింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో యాజ్ పర్ సెన్సెస్ కూడా నెంబర్ ఆఫ్ యాంపిటేషన్స్ అయ్యే పరిస్థితులు మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. అది వేలు తీయొచ్చు, పాదాలు తీయొచ్చు, కాలు కింది భాగము పై భాగం వరకు తీయడము, ఏదైనప్పటికీ కూడా మేజర్ యాంపిటేషన్స్ మనకు చాలా ఎక్కువగా అవుతుంది.